అదేదో కాఫీ హోటల్ భయ్యా, గుమస్తాన్ ఏదో ఉంది. గుమస్తా కాదు భరిస్తా. హలో, నీకు అన్ని తెలుసు భయ్యా. జస్ట్ నువ్వు నోరు మూసుకుని నేను అడిగించు. ఓకే. హాయ్. అమ్మని ప్యాంట్ వేసుకుంటే మర్చిపోయావా? షటప్. డ్రెస్సే అంత ఎంత? బాగా కమర్షియల్గా తయారావు నువ్వు. కొంచెం చూసి చెప్తానే. బాగా డబ్బులు ఎక్కువ ఉన్నట్టు దీని దగ్గర. టూ మోకా ప్లీజ్. ఓకే మ్యామ్. ఎందుకు డబ్బులు బొక్క? కాఫీ చెప్పొచ్చు కదా. అది కూడా కాఫీ సార్. విచిత్రమైన పేర్లు పెట్టి అంపారు దుప్పుతున్నారు బాస్. కానీ థ్యాంక్ యూ. షుగర్. చాలా కాన్ఫిడెంట్గా జస్ట్ షుగర్ అని మిక్స్ చేసావు కదా? కాదా? కాదు, మోషన్ సాల్ట్. ఇది వేసుకుంటే జస్ట్ డ్యామ్ గేట్స్ ఎత్తేసినట్టే అనమాట. అటెస్ట్ వచ్చి నాన్ స్టాప్గా 10-15 కొట్టేస్తాయి. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. రెండు వేసుకుంటే జస్ట్ అదే చేత్తో నీ ఫోటోకి దండేసుకోవచ్చు. మ్యామ్ షుగర్. టోటల్గా 3,850 అయింది. దీని రౌండ్ ఫిగర్ చేస్తే 5,000. రౌండ్ ఫిగర్ డెఫినేషన్ తెలిసిపోయింది బంగారం. ఇచ్చి జస్ట్ 1 minute వచ్చేస్తానే. డబ్బులు జాగ్రత్త. జస్ట్ 1 minute. నాకు కొంచెం టైం పట్టుద్ది, నువ్వు వెళ్ళిపోవా. జస్ట్ ఈ టైంలో కారు కన్నా అంబులెన్స్ ఎక్కువ వర్కౌట్ అవుతుంది. 4వ మీటింగ్ హాస్పిటల్లో. హాస్పిటల్లోనా? అన్ని మోషన్స్ అయ్యాక ఇంకెక్కడ ఉంటాం బాబ్జీ. ఐఎమ్ రియలీ వెరీ సారీ. యూ మస్ట్ బి వెరీ టైర్డ్. యాక్చువల్లీ ఫైసా ఇద్దామని వచ్చాను. ఫైకస్ రిలీజ్ యాజా. ఏంటి? ఫైసా అని ముద్దుగా పిలుస్తాను. యాక్చువల్లీ ఫైసా అంటే నాకు చాలా ఇష్టం, మా అమ్మ నాన్న కంటే కూడా. ఇది మీకు ఇస్తున్నానంటే ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై ఫీలింగ్స్. హ్యావ్ అ స్పీడ్ రికవరీ. Oh God! I'm really very sorry. I didn't mean to. ఎందుకు వచ్చావు ఇక్కడికి? చూద్దామని. చూడటానికి వచ్చావు, చంపేయటానికి వచ్చావు? పైసా ఇచ్చి వెళ్దామని. ఈ తొక్కలో చెట్టా? ఎక్కడ పెట్టుకునేది చెప్పు. ఎక్కడ పెట్టుకుని? ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటాను. చెప్పు ఎక్కడ పెట్టుకున్నావు? పైసా అంటే నాకు ప్రాణం. దాన్ని ఏమన్నా చేసావంటే నేను ఊరుకోను. దట్స్ బెటర్. గుండె బద్దలైపోయిందా బంగారం? నీకు మనుషుల కన్నా మొక్కలు ఎక్కువైపోయారా? నీ అమ్మా బాబుల కన్నా ఎక్కువ ఇష్టమే నీకు ఇది?
నా కాలు కింద కస్స 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 నలిగిపోతుంది. దీని పేరు ఏమన్నావే? ఫైకస్ ఫైకస్ నా బొంగులో కొట్టిసేమిటి? పైసా ఎవరైనా చేస్తే చంపేస్తాను. చంపే దా చంపే చంపేసి. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోటి. ఎక్కండి. సార్ మీరు బయలుదేరండి, నేను హాఫ్ అన్ అవర్లో వస్తాను. ఓకే. హలో డాక్టర్ పరంజయ్ స్పీకింగ్. డైరెక్టర్ గారా? సార్ బిల్డింగ్ రెనోవేషన్ ఉంది, అక్కడ ఎవరు లేరన్నారు. బట్ ఆఫీస్ వర్కింగ్ లోనే ఉంది. మీరు వచ్చేసాను మిస్టర్ పరాజీ. ఓకే సార్. మాస్టర్ మీరు డాక్టరా? నాకు ఈ మధ్యన బాగా నీరసంగా ఉంటుంది. బలం రావాలంటే ఫోన్ చేయటం కాకుండా ఇంకేం చేయాలి చెప్పండి. నేను ఆ డాక్టర్ని కాదు. మరి జియాలజీలో పిహెచ్డి చేశాను, డాక్టరేట్ ఇచ్చారు. అలా కూడా ఇస్తారేంటి? జియాలజీ అంటే ఎర్త్ సైన్స్, నేల లోపలుండే మెటల్స్, పైనుండే రాళ్ళ గురించి చెప్పే సైన్స్. ఏంటో. అలేష్ అన్నా ఇప్పుడు ఆరాం చేయలేనా? సరేనా? నిజలో 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 ఆరాం చేయనా? ఆరాం చేయనా బిడే. మాస్టరు మీ పర్సు చంపేశారా? విన్న నీకే ఇంత షాకింగ్గా ఉంటే చూసి నా పరిస్థితి ఏంటి భయ? హార్ట్ ప్యాంట్లోకి వచ్చింది తెలుసా? ఆ రెండోడి పరిస్థితి ఏంటి? దారుణం అండి. జూనియర్ అభిషేక్ బచ్చన్లా ఉండేవాడు భయ. పుసుక్కని పోయాడు. చెప్పకుండా విషయాలని చెప్పి మీరు రాయిస్తాను ఎలా వచ్చారో చెప్పపోతే ఎలా? గుడ్ న్యూస్ ఏంటంటే కారుకి ఇన్సూరెన్స్ ఉంది 2 లక్షలకి. బ్యాడ్ న్యూస్ ఏంటంటే రిపేర్లకు 3 పైన అవుతుంది. మరి ఆ 5 లక్ష నెలకి 3,000 చొప్పున నీ జీతంలోంచి కట్ చేయమంటావు ఏంటి? మీరు ఇచ్చేది 6,000, దాంట్లో 3,000 కట్ చేస్తే నేను ఎవరి బూతులు తిట్టద్దు, నేను చెప్తాను. నీ కారు మీద పడ్డోడి పేరు దిలావర్ సింగ్, వాడికి ఇన్సూరెన్స్ ఉంది 5 లక్షలకి. రాజస్థాన్లో ఉండి ఏడ్చేవాడు. పేపర్లన్నీ నేనే రెడీ చేయించాను. ఇదిగో 5 లక్షల రూపాయలు చెక్కు. ఇది తీసుకెళ్లి వాళ్ళ ఆవిడకి ఇచ్చి ఇందులోంచి 1 లక్ష పట్ల. తెరిచి కూర్చున్నారు. ఆ లక్ష నాకిచ్చి ఎందుకు దొప్పించుకుంటారు? నువ్వు చెప్పే కథలకి నేను సెలవులు ఇచ్చి దొప్పించుకోవట్లా. అట్లాగే నీకు కొత్త కారు ఇస్తాను, చెంగు చెంగు తోలుకుంటూ వెళ్ళిపో. ఆ రోజు నేను తిన్నట్లు మా తాత తిట్టిన తిట్లు మర్చిపోలేను భయ్య. ఎడారిలో దారి తప్పిపోయి తెచ్చుకున్న డబ్బులు అయిపోయి చివరికి నీళ్లు దొంగతనం చేసే స్థితికి వచ్చేసాను భయ్య. ఇది బాబ్జీ మన కథ. 2 రోటీ, 1 ఆలూ జీరా, 1 లస్సీ. రోటీ में మంచి బటర్ डालो. ఆప్కో సార్ నో ఫ్యాట్, నో ఆయిల్, నో మసాలా, ఇవేమీ లేకుండా ఏముంటే అది పట్రా.
మూడు కళ్ళోడా, మూడు దిక్కులు ఆడుకోవాలి. శివ మిరియం గారు, మిరియం గారు వాళ్ళు వచ్చారా? వేమ్మా. పెళ్లి చూపులైతే నేను పార్టీకి వెళ్ళాలి. అవునమ్మా, రాత్రంతా డాన్స్ చేసి తెల్లవారేదాకా తిరిగి పగలంతా పడుకోవాలి. నాకు తెలుసమ్మా మీ ప్రాబ్లం ఏంటో. గుడ్ ఈవినింగ్ సార్. పొద్దున గుడ్ మార్నింగ్ చెప్పావుగా, ఇప్పుడు గుడ్ ఈవినింగ్ ఎందుకు? ఈ వయసులో ఈ చేదస్తం ఏంటే నీకు? ఇప్పుడు వాళ్ళు వచ్చాక మనం ఏం చేయాలి సార్? నువ్వు స్కర్ట్ వేసుకో, నేను కట్రాయర్ వేసుకుంటా. వాళ్ళ ముందు క్లబ్ డాన్స్ చేద్దాం. అదేంటి సార్? లేకపోతే అంటే అదేమో పార్టీకి వెళ్ళాలంటుంది, వాళ్ళ అమ్మేమో టీ తాగుతుంది, వాళ్ళ నానేమో నా బ్లడ్ తాగుతున్నాడు. సార్ జ్యూస్. నువ్వు తాగరా, నువ్వు తాగు. హాయ్ అంకుల్. నేను లా, ఫాదర్ ఇన్ లా. హాయ్. హాయ్. Mr. DP, you have a very, very beautiful house. Thank you. What about GK? He's actually out of India, Okay. but he's conveyed his sorry. Please. నా వైఫ్ Hi. మిరియం, మా లీగల్ అడ్వైజ్. మిరియం, సార్, Oh, it's okay. Chala decent ga unnaru. It's a beautiful place. Bobby, why don't you take a picture? Yeah, sure. Miriam, meer తీయండి. ఇంపార్టెంట్ ఫోటోలన్నీ అమ్మగారిని అన్నే తీయమంటారు. అలా అయితే ఫోటోలో నువ్వు ఉండవు కదా. మిరియం, ఏంటి సార్? నువ్వు బయటికి వెళ్ళి ఏందమ్మంటారు? ఇప్పుడప్పుడే రాకు. హాయ్. హలో. హాయ్ ఆంటీ. నా కూతురు సుభాషిణి ఇచ్చేస్తున్నాను, పట్టుకుపో. ఆర్ యు షూర్ అంకుల్? 100%. ఈ చాపర్ నీదా? యా. హలో. యా, వి స్టార్టింగ్ నౌ.